ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఏనాటి మన్నా ఆనాడే. మనం చూస్తే నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన పితరుల్ని, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి కనాను వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్య యాత్రలో దేవుడు ఏ విధంగా మన్నా చేత వారిని పోషించారో మనం చూస్తా ఉన్నాం. ఎంత ఆశ్చర్యతగా వారిని నడిపిస్తూ వచ్చారు. కానీ ఈ మన్నా విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వారు ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోవాలి. ఒకవేళ దాన్ని గనక మిగిల్చుకుంటే అది కంపు కొట్టేసుద్ది లేదా పురుగు పట్టేసుద్ది. మోషే గారు చెప్తూ వచ్చారు, మీరు కొంచెమే కూర్చుకోండి, ఏనాడు ఆనాడే కూర్చుకోవాలి, మిగిల్చుకోకూడదంటే వారు ఆయన చెప్పిన మాట వినకుండా దాచుకున్నప్పుడు అది కంపు కొట్టడం చూస్తాం. కానీ యేసయ్య మాట్లాడుతూ విశ్రాంతి దినాన్ని కూడా కలిపి 2 రోజులది కలిపి కూర్చుకోమన్నప్పుడు అప్పుడు మాత్రం కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. అసలు దేవుడు ఈ 40 సంవత్సరాల ఇశ్రాయేలీల ప్రయాణంలో వారికి ఏం నేర్పించాలనుకున్నాడు? ఎందుకు ప్రతిరోజు మన్నా పడుతూ వచ్చింది అని ఆలోచిస్తే గనక, దేవుడు ఇశ్రాయేలీలు ఆహారం కొరకు ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలని, ఆ దేవుని మీద ఆధారపడడం ఎలాగో, అమ్మయ్య ఈరోజు తినేసాం లేదా రేపటికొందలే అని అనుకోవడానికి లేకుండా ప్రతిరోజు వారి దేవుని వైపు చూడాల్సిందే. ప్రతిరోజు వారి కన్నులు ఆయన తట్టి ఎత్తాల్సిందే. ప్రతిరోజు వారి చేతులు ఆయన ముందు చాపాల్సిందే. మీరెవరి మీద కాదు, వారిని ఆశ్చర్యరీతిగా పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తూ వస్తున్న వారి దేవుని మీద వారు ఆధారపడి వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం దేవుడు నేర్పిస్తున్నాడు. మన జీవితంలో కూడా మన సామర్థ్యము, మన బలము, నేను చేయలేను, నేను చేయగలనని కాకుండా, అందుకే వాక్యం చెప్తుంది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మన సొంత బుద్ధి, మన సొంత సామర్థ్యం, మన సొంత జ్ఞానం కాకుండా. అలా అయితే మనం వర్రీ అయిపోతాం, అలా అయితే మనం కృంగిపోతాం, అలా అయితే మనకి దిగులు వచ్చేస్తుంది. కానీ ఆయన బలము, ఆయన సామర్థ్యం మీద మనం ఆధారపడ్డప్పుడు మనం దేన్నైనా చేయగలుగుతాం. గిద్యోను బలహీనుడే, పిరికివాడే, కానీ దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడే అని పిలిచి చాలా గొప్ప కార్యాలు గిద్యోను ద్వారా దేవుడు జరిగించాడు. తన సామర్థ్యం, తన బలం బట్టి కాక దేవుని బలము చేత, దేవుని సామర్థ్యం మీద ఆధారపడ్డప్పుడు దేవుడు కుండలు మరి దివిటీల చేత మిడతల దండులో ఉన్న మిద్యానీల మీద చాలా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అలాగే వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, మీరు గుర్తుంచుకోవాలి, మనం వెళ్తున్న పరిస్థితులు, మనం చూస్తున్న పరిస్థితులు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు, అందరికీ జరిగిపోతుంది, నన్నే ఎందుకు ఆపేస్తున్నావు ప్రభువా, నాకే ఎందుకు జరగట్లేదు ప్రభువా అని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనకున్న క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ లేకుండా పోవచ్చు. ఈవెన్ మనల్ని చూస్తున్న వారికి కూడా సమాధానం లేకుండా పోవచ్చు. బట్ వీఆర్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్. ఒక రోజు వస్తుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం నలుగుతున్న ఈ రోజుల నుంచి మన వాగ్దాన ప్లేస్కి, మన ప్రామిస్ ల్యాండ్కి మనం చేరుకునేలోపు మనకు కూడా అరణ్య ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా అరణ్య ప్రదేశం గుండా లేదా అరణ్యపు అనుభవం గుండా మనల్ని నడిపిస్తాడు. నడిపించి తర్వాత వాగ్దానంలోనికి తీసుకుని వెళ్తాడు. మనం గమనిస్తే ఈ 40 సంవత్సరాలు ఉన్న మన్నా వాళ్ళు కనానికి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే ప్లేస్కి వెళ్ళేసరికి ఆగిపోయినట్టుగా వాక్యం చెప్తా ఉంది. సో అరణ్య యాత్రలో మనకి ఈ చేదైన శ్రమానుభవంలో లేదా ఈ వెయిటింగ్ పీరియడ్లో, ఈ ప్రశ్నల ఈ సమయంలో దేవుని మీద ఆధారపడితే చాలు, ఆటోమేటిక్గా ముందున్న మనం దేవుని నుంచి చాలా గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. సో వాక్యం చెప్తుంది కదండి, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొన్నో
వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తారని. సో దేవుని మీద ఆధారపడదాం. కీర్తనకారుడు కూడా ఉంటున్నాడు, నా ప్రభువు నా కుడి పార్శ్వంనున్నాడు కావున నేను కదల్చబడను అని అంటున్నాడు. సో కదల్చబడని స్థితిని దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుని మీద ఆనుకునేటువంటి అనుభవం, ఆధారపడేటువంటి అనుభవం ప్రభు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏనాటి భత్యము ఆనాడే అని మీరు మాట్లాడుతూ వచ్చారు. సో ఒకేసారి కుప్పలకి ఇచ్చేట్లా రోజుకొకసారి కొంచెం కొంచెంగా ప్రతిరోజు ఇస్తూ వస్తున్నారు. మా జీవితాల్లో కూడా నీ మీద ఆధారపడడానికి కృపను అనుగ్రహించమని, వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.